ఇంకా 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 విచ్చలవిడిగా వ్యాప్తి చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ థింకింగ్ చెయ్యట్లా. ఇప్పటికైనా ఫస్ట్ ఆ మిగతా భూములు నువ్వు సేకరించడం వదిలేయి. నీకు కావాలంటున్నది అదేదో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలు తీసుకో, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 500 ఎకరాలు తీసుకో. కాకుండా అలా అదొక 5,000 ఎకరాలు, ఇదొక 5,000 ఎకరాలు అంటే 10,000 ఎకరాలు వెళ్ళిపోతుంది. మిగతా గెలుపు ఇంకో 50,000 ఎకరాలు అంటున్నారు. అంత తీసుకుంటే వాటన్నిటికీ వాళ్ళందరికీ మళ్ళీ ఇదివరకు ఇచ్చినట్టు డబ్బులు కావాలట. 10 ఏళ్ల పాటు ఇప్పుడు 15 ఏళ్ళు ఇస్తున్నారు కదా కౌలు, ఆ డబ్బులు కావాలట. ప్లస్ అంటే అది ప్రభుత్వం మీద భారమే కదా. రెండవది అక్కడ కన్స్ట్రక్షన్కి అయ్యేటటువంటి కాస్ట్ ఎంత అవుతుంది. అదేదో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే, ప్రైవేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ వాళ్ళకి అక్కడ ఇచ్చారండి విజయనగరం జిల్లాలో. రేపు ఇక్కడ మళ్ళీ ఓ ప్రైవేట్ వాడికేగా ఇచ్చేది ఆ భూమి, స్టేడియం ఓ ప్రైవేట్ వాడికేగా ఇచ్చేది, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇస్తారు. మనం వాళ్ళ నుంచి మనకి ఏమన్నా వస్తుందా? ఆ జిఎస్టీ డబ్బులు అయ్యో వస్తాయి అంతే. సరే, అంతవరకు బాగానే ఉంది. ఈ రెండు ఉంటే కనుక చుట్టూ బాగుపడుతుంది కాబట్టి మిగతాదన్న జనాలే బాగుపడినవచ్చు కదా. నేనేమంటానంటే ప్రభుత్వం ఇదే అమరావతిలో ప్రభుత్వ బిల్డింగుల వరకు కట్టించేసుకుని మిగతాదులు వేస్తే జనం అమ్ముకుంటారు.